హే! హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, వీడియోలో వచ్చేసి మనకైతే అప్‌కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ 'ఇరుముడి' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్, 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్, 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఓటీటీ రిలీజ్‌డ్. సో, ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో, వీడియో కాల్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ది కోర్ట్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తున్నారంటే, సో, కన్ఫర్మ్‌గా అయితే మనకి ఈ మూవీ వచ్చి సెప్టెంబర్ 4 తారీఖు నుంచెల్లి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 4 తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 2 లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఇది మన తెలుగు మూవీ. సో, మన ఈటీవీ యాప్ వాళ్ళైతే ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు సెప్టెంబర్ 18 నుంచెల్లి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 3 ది 'బడీసీ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులైతే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే కాకుండా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, ఇలాంటి మూవీస్ అన్ని మోస్ట్ ఆఫ్ ద మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఇంకో 3 డేస్‌లో మన ముందుకైతే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఆగస్ట్ 26 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే ది 'బడీసీ' మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. నెంబర్ 4 పృథ్వీరాజ్ సుకుమారన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఐ నోబడీ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్ చాలా రోజులైతే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, ఈ మూవీని వచ్చేసి రేపటితో అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే ఆగస్ట్ 25 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ఐ నోబడీ' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేసేలా ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయినామంటే సో, కన్ఫర్మ్‌గా అయితే మనకు రేపటి నుంచెల్లి మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. నెంబర్ 5 'గాంధారి' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉన్నాయి. సో, ఇక ఈ మూవీ వచ్చి సెప్టెంబర్ 3 తారీఖు నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే 'గాంధారి' మూవీ అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 'బందర్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులైతే అవుతుంది. ఇదొక మనకు బాలీవుడ్ వాళ్ళ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళైతే మనకు మన తెలుగులో అయితే రిలీజ్ అయితే చేయలేదు థియేటర్‌లో గానీ, మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఆగస్ట్ 28 నుంచెల్లి కన్ఫర్మ్‌గా అయితే 'బందర్' మూవీని అయితే మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 'ఆకలి రాజ్యం' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మన తెలుగు మూవీ. సో, మన ఈ మూవీని వచ్చి ఆహా! వాళ్ళు తీసుకొస్తున్నారు. మన తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడానికి. సో, ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఆగస్ట్ 28 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'ఆకలి రాజ్యం' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 'మైఖేల్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్స్‌లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. చాలా రోజులైతే అవుతుంది థియేటర్‌లోకి అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యి. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకి ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తున్నారంటే మనకి ఆగస్ట్ 28 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'మైఖేల్' మూవీని అయితే డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 'బబితా సింగ్' రిపోర్టింగ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయితే అయ్యాయి. మనకి యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, చూడనివంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, టీజర్ అండ్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉన్నాయి. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే ఆగస్ట్ 28 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో, పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఆగస్ట్ 28న అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 యూటర్న్స్ 'థర్డ్ లా' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులైతే అవుతుంది. సో, ఆగస్ట్ 1న అయితే థియేటర్‌లోకి అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ వచ్చేసి కన్ఫర్మ్‌గా మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ఆగస్ట్ 28 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది.
నెంబర్ 11 లోకేష్ కనకరాజు గారు హీరోగా యాక్ట్ చేసిన 'డీసీ' మూవీ. సో, ఈ మూవీ రీసెంట్‌గానే మనకి థియేటర్స్‌లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ప్రెజెంట్ వచ్చేసి మనకి ఈ మూవీ అయితే సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ ఇంకా మనకు కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవ్వుండొచ్చు గానీ, సో, మాక్సిమం మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో అయితే మనకి ఈ మూవీని వచ్చేసి ఎళ్ళిపోయింది. సో, మనకి ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే సన్‌నెక్స్ట్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, మనకి ఈ మూవీ వచ్చి సెప్టెంబర్ 18 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్ అండ్ చాలా లాంగ్వేజ్‌లో ఇది రిలీజ్ అయింది కాబట్టి, సో, అన్ని లాంగ్వేజ్ కలిపి సన్‌నెక్స్ట్ వాళ్ళే తీసుకున్నారు. సో, అన్ని లాంగ్వేజ్‌లో వచ్చి సన్‌నెక్స్ట్‌లోనే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 12 విశాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ముకుటం' మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. సో, మనకు ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయిన విషయం కూడా మన తెలుగు ఆడియన్స్‌కి అయితే తెలియకపోయి ఉండొచ్చు. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుందంటే, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకి సెప్టెంబర్ 12 నుంచి లేదు కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే 'ముకుటం' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 13 వరుణ్ తేజ్ అండ్ రితికా నాయక్ గారి కాంబినేషన్‌లో వచ్చిన 'కొరియన్ కనకరాజు' మూవీ. సో, ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది అండ్ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అనేది ఎప్పుడో అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, మంచి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో, ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళైతే చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ మనకు అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 4 తారీఖు నుంచెల్లయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ చేయడమే జరిగింది. సో, పక్కాగా అయితే ఆ డేట్‌న అయితే మనకి మూవీ అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. నెంబర్ 14 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్‌గానే థియేటర్స్‌లో మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఇంకా మనకి ఇంకో 2 వీక్స్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయ్యేలాగానే ఉంది. సో, ఇంకో 2-3 వీక్స్‌లో మనకి ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకి ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తున్నారంటే మనకు ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, మనకు సెప్టెంబర్ మంత్ మిడ్ వీక్ నుంచెల్లయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో, మాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచెల్లయితే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, మాక్సిమం మనకి సెప్టెంబర్ 18 నుంచెల్లే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సెప్టెంబర్ మిడ్ వీక్ అంటే మనకు ఆగస్ట్ 18 నుంచెల్లి రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 15 ఇరుముడి మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే రవితేజ అన్న గారు అయితే యాక్ట్ చేశారు. సో, రవితేజ అన్న గారి 'మ్యాక్స్' జాతర అయితే మనకు బాక్స్ ఆఫీస్‌లో వద్ద చూస్తున్నాము. సో, మనకు 3 డేస్ గాను మనకి ఈ మూవీ ఏకంగా 70 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో, ఈ రోజుతో మనకు 100 కోట్ల క్లబ్‌లో అయితే మనకి మూవీ అయితే చేరిపోతుంది. సో, మూవీకి అయితే చాలా మంది ఆడియన్స్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. సో, ఫస్ట్ డేనే మనకైతే బ్రేక్ ఈవెన్ మూవీ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ప్రాఫిట్స్‌లోకి అయితే ఎంటర్ అయిపోయింది. సో, నెక్స్ట్ డేతో మళ్ళీ మనకి మూవీ మొత్తం ప్రాఫిట్స్‌తోనే నడుస్తుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఇంకా ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, మనకైతే సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచెలైనా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో. నెంబర్ 16 స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్‌లో చాలా రోజులైతే అవుతుంది. సో, ప్రెజెంట్ వచ్చేసి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ ఇప్పుడు దాకా ప్రెజెంట్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుందని అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. కానీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే సెప్టెంబర్ 26 నుంచి లేదా కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ 16 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరుగా పే చేసినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడి దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.